కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. ఇంకా అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ రాజేందర్ రావు నామినేషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు రాజేందర్ రావు పేరును ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆయన నామినేషన్ వేయడానికి గల కారణాలేంటి? రేఖ, కరీంనగర్ లోపల కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా 2 రోజులకు నామినేషన్లకు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించకుండా కానీ అనధికారికంగా కాంగ్రెస్ తరఫున ఈ రోజు కరీంనగర్ కు వెలిచాల రాజేందర్ రావు తన అభ్యర్థిని నామినేషన్ చేయడానికి అయితే పెద్ద ఎత్తున ఇటు ర్యాలీ లోపల నిర్వహించి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యం లోపల వెలిచాల రాజేందర్ రావుకు ముందు నుంచి కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా ఇటు పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఇటు 4 ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద భారీ ఎత్తున కూడా కరీంనగర్ నగరం లోపల ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ వేయడానికి తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతున్నది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ర్యాలీ లోపల పాల్గొనడంతో పాటుగా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ర్యాలీ లోపల పాల్గొన్నారు. అయితే కరీంనగర్ లోపల ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయకుండా కానీ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావే అంటూ కూడా ఇటు అసెంబ్లీల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లోపల ప్రతి దాని లోపల కూడా వెలిచాల రాజేందర్ రావు అక్కడ ఉంచడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల అభ్యర్థి రాజేందర్ రావు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఇప్పటి వరకు అయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అనేది ఇప్పటి వరకు అయితే ఖరారు కాలేదు. ఈ నేపథ్యం లోపల ఈ రోజు అయితే ఇటు కరీంనగర్ కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వేయడానికి బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ, రైట్. శ్రీనివాస్, అయితే అభ్యర్థిని ప్రకటించలేదు కానీ ఆయన యొక్క క్యాడర్ లేదంటే జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే రాజేందర్ పేరును ఖరారు చేస్తారు అంటూ కూడా అంటున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు అంటున్న నేపథ్యంలో అభ్యర్థిని ఖరారు చేయకముందుకే నామినేషన్ వేయడాన్ని అధిష్టానం ఏదైనా తప్పుపడుతుందా? మొదటి నుంచి కూడా ఇటు ఏదైతే కరీంనగర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వెలిచాల రాజేందర్ రావు తర్వాత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వీరిద్దరు కూడా ఇటు కరీంనగర్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఉస్నాబాద్ లోపల ఇటు పొన్నం ప్రభాకర్ కోసం తన టికెట్ ను త్యాగం కూడా చేశారు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. మొదటి నుంచి కూడా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేస్తారని చెప్పి ప్రచారం జరిగినా కానీ 10 రోజుల నుంచి మాత్రం ఇటు వెలిచాల రాజేందర్ రావు పేరు ఒకసారిగా తెరపైకి వచ్చింది. వెలిచాల రాజేందర్ రావు పేరే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అంటూ కూడా ఇటు సమీక్షా సమావేశాలు లోపల కూడా ఇటు ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేటువంటిది అయితే ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ అభ్యర్థిత్వం ఇవాళ సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. తర్వాత టికెట్ ఆశిస్తున్నటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కూడా ఇటు అధిష్టానము హైదరాబాద్ పిలిపించుకొని బుద్ధగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుంది. మరి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తారా లేకపోతే వెలిచాల రాజేందర్ రావుని ప్రకటిస్తారా అనేటువంటి సాయంత్రం వరకు అయితే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే క్యాడర్ కూడా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ నాయకులు కూడా అయోమయం లోపల గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.